హాయ్ ఫ్రెండ్స్, భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం విజయవాడనైతే వరదలు ముంచెత్తుతున్నాయి. అసలు విజయవాడకు అన్ని వరదలు రావడానికి గల కారణం ఏంటి? కృష్ణానది అలలు చాలా వేగంగా ముందుకెళ్తున్నాయి. కృష్ణానది అలలు దుర్గమ్మ తల్లి ముక్కు పురుగుకు తాకితే ప్రళయం వస్తుంది అని చాలా మంది నమ్ముతుంటారు. అసలు కృష్ణానదికి దుర్గమ్మ తల్లి ముక్కు పురుగుకు ఉన్న సంబంధం ఏంటి? అలాగే విజయవాడలో ఇన్ని వరదలు రావడానికి అసలు కారణం ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలకు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దయచేసి ఈ వీడియోను చివరి దాకా చూసి కామెంట్ లో జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కృష్ణానది అలలు దుర్గమ్మ తల్లి ముక్కు పుడకకు తాకితే ఏం జరుగుతుందో చూద్దాం. మొట్టమొదటిసారి దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు ఆ ప్రాంతమంతా కూడా కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద, విష్ణువు రాగి చెట్టు కింద బ్రహ్మకు దర్శనమిస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు కూడా నదిలా మారి ఒక చెట్టు కృష్ణ నదిగా, మరొక చెట్టు వేణి నదిగా ఆ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆ విధంగా రెండు నదులు కలిసి కృష్ణవేణి నదిగా మారుతాయి. అలా కృష్ణవేణి నది ప్రవహిస్తూ ఉంటే కృష్ణవేణి నదికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డం వస్తుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీ కొడుతుంది. అప్పుడు నీటి అల ఒకటి వెళ్లి దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకును తాకబోతుంది. అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ, ఇప్పుడు సమయం కాదు, ఒకానొక సమయంలో ఒక ప్రళయం వస్తుంది, అప్పుడు కాని నువ్వు నా ముక్కు పుడుకుని తాకాలి. ఇప్పుడైతే నా కొండ నుంచి ఒక రంధ్రం చేసుకుని ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెబుతుంది. అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొడుతుంది. దాంతో ఆ కొండ 3 కొండలుగా విడిపోతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ. రెండవది మంగళగిరి, పాలకాల నరసింహస్వామి ఉన్న కొండ. మూడవది యనమల కుదురు, శ్రీరామలింగేశ్వర స్వామి ఉన్న కొండ. ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలిశారు. ఎన్ని వరదలు వచ్చిన కృష్ణవేణి నది అలలు యుగాంతం ముగిసేంత వరకు దుర్గమ్మ తల్లి ముక్కు పుడుకును తాకవు. ఒకవేళ కృష్ణవేణి నది యొక్క అలలు దుర్గమ్మ ముక్కు పుడుకుని తాకితే ప్రళయం రావడానికి అదే సంకేతం. దుర్గమ్మ తల్లి మొట్టమొదటిగా విజయవాడలో వెలిసినప్పుడు చాలా భయంకరంగా ఉగ్ర రూపంలో ఉండేవారు. అంతేకాదు, సాయంత్రం 6 దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు. అందుకని అప్పట్లో ప్రజలు 6 దాటితే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేవారు కాదు. అప్పట్లో మాఘవర్మ అనే రాజు విజయవాడను పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ రాజుకి అమ్మవారు అంటే చాలా భక్తి. ప్రజలంతా అమ్మవారిని చూసేందుకు భయపడుతూ ఉంటే ఈ రాజు మాత్రం ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవాడు. మాధవర్మకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అందుకని ప్రతిరోజు దుర్గమ్మ తల్లికి చేసే పూజలో తనకి సంతానం కలగాలని కోరుకునేవాడు. అలా ఒకరోజు మాధవర్మ కోరుకున్న కోరిక నెరవేరింది. మాధవర్మ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఇదంతా దుర్గమ్మ తల్లి చేసిన మహిమని మొట్టమొదటిసారి మాధవర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడిని కట్టించాడు. మాధవర్మ తన కుమారుడిని చాలా పద్ధతిగా పెంచాడు. యువరాజుకు అన్ని విద్యలు నేర్పించాడు. ఒకరోజు యువరాజు తన గుర్రంతో బయటికి వెళ్లి ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గర గుర్రంతో సవాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సమయం 6 దాటింది. అమ్మవారు నగరంలో తిరిగే సమయం దగ్గరికి వచ్చింది అని ప్రజలంతా కూడా వారి వారి ఇంట్లోకి చేరుకున్నారు. అలాగే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్ గా ఇంటికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఆడుకుంటూ ఉండి యువరాజు రథం కింద పడి చనిపోతాడు. అప్పుడు చనిపోయిన కుమారుని కోసం వచ్చిన తన తల్లి 2 చేతులతో తన బిడ్డను ఎత్తుకొని న్యాయం కోసం మాధవర్మ రాజు దగ్గరికి వెళ్తుంది. అసలు విషయం తెలుసుకోలేని మాధవర్మ తప్పు ఎవరైనా వారిని వెతికి పట్టుకొని వారికి తగిన శిక్ష పడేలా చేస్తా అని ఆమెకు మాటిస్తాడు. చివరికి తప్పు చేసింది తన ఒక్కగానొక్క కుమారుడే అని తెలియగానే చాలా బాధపడుతూ ఉంటాడు. అయినా సరే ఆ తల్లికి ఇచ్చిన మాట కోసం తన కుమారుని పిలిపించి మంత్రికి ఇతనికి శిక్ష ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మంత్రి మరణ శిక్ష అని చెప్పగానే తన కుమారుడు అని కూడా చూడకుండా సైనికులకు ఇతనికి మరణ శిక్ష వేయండి అని చెబుతాడు. ఇక చేసేది ఏమీ లేక అతనికి మరణ శిక్ష విధిస్తాడు. అయితే ఎక్కడైతే ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఆ పిల్లవాడు చనిపోయాడో అక్కడే తన కుమారునికి మరణ శిక్షను విధిస్తాడు. అప్పుడు రాజు కొండ మీద ఉన్న అమ్మవారిని చూస్తూ, తల్లి, కొడుకుని ఇచ్చినట్టు ఇచ్చిగానే ఎందుకు తీసుకున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కొండ మీద నుంచి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుంచి బంగారు నాణాలు కురిపిస్తుంది. ఆ బంగారు నాణాలు చనిపోయిన 2 శరీరాల మీద పడగానే మళ్ళీ బ్రతుకుతారు. ఆ రోజు జరిగిన సంఘటనని ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్మవారు మాత్రం చాలా ఉగ్ర రూపంలోనే ఉన్నారు. అమ్మవారు అంటే ప్రజలకు భక్తి దయ ఉన్నా కూడా అమ్మవారిని చూడడానికి ప్రజలు భయపడుతూనే ఉండేవారు. అప్పుడు అమ్మవారిని చూడ్డానికి ఆది
ఆదిశంకరాచార్యులు గారు వస్తారు. ఆయన అమ్మవారికి చాలా పూజలు చేసి అమ్మవారిని శాంతించడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. అప్పటి నుంచి అమ్మవారి ఉగ్ర రూపం నుంచి దుర్గమ్మ తల్లి రూపానికి వస్తుంది. అలా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా దుర్గమ్మ తల్లి అప్పుడప్పుడు విజయవాడలో తిరుగుతూ ఉంటుందని కొందరు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. సో అప్పటి నుంచి దుర్గమ్మ తల్లి కొండ మీద వెలిసి తన బిడ్డల్ని కాపాడుతూ ఉంటుంది. ఎన్ని వరదలు వచ్చిన విజయవాడకి అక్కడున్న ప్రజలకి ఏమీ కాదు. ఎందుకంటే తన బిడ్డల్ని ఎప్పుడు దుర్గమ్మ తల్లి కాపాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు విజయవాడలో ఇన్ని వరదలు రావడానికి గల కారణం ఏంటి? విజయవాడలో వరదలకి కారణం బుడమేరు నది అని మనందరికీ తెలుసు. ఈ బుడమేరు నది ఏ విధంగా ప్రవహిస్తుంది అంటే, ఈ బుడమేరు నది మైలవరం కొండల్లో పుట్టిన ఒక ప్రధానమైన వాగు. బుడమేరు నది మైలవరం కొండల నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ గుండా ప్రయాణించి చివరికి కొల్లేరు నదిలో కలుస్తుంది. ఈ వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలు కనుక మనం గమనిస్తే సింగ్ నగర్, నందమూరి నగర్, రాజరాజేశ్వరిపేట, రామకృష్ణ నగర్ ఇవన్నీ కూడా వరదల్లో మునిగిపోయాయి. అంతేకాదు ఈ ప్రాంతాలు బుడమేరు నదిని వెడల్పు చేయడానికి కేవలం బుడమేరు నది కోసం వచ్చిన ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలని రియల్ ఎస్టేట్లు, రాజకీయ నాయకులు చాలా తక్కువ ధరకి కబ్జా చేసి మీకు తక్కువ ధరకే ఇల్లు వస్తుందని చెప్పి ఫ్లాట్స్ లో ఇల్లు కట్టించి అమ్ముకున్నారు. బుడమేరు నది వరదలకు ప్రధాన కారణం ఇదే. ఒకవేళ ఈ బుడమేరు నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎలాంటి కబ్జాలు చేయకుండా ఇల్లు కట్టించకపోతే ఇంత విపరీతంగా వర్షాలు పడితే అక్కడున్న గుంతల్లో నీళ్లు ఉండేవి. ఆ గుంతల్లో ఉన్న వాటర్ బుడమేరు నదికి వెళ్లి మిగతా వాటర్ భూమిలోకి ఇంకిపోయేవి. సో ఇంత దారుణంగా మాత్రం అస్సలు ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టడం వల్ల వర్షపు నీరు మొత్తాన్ని బుడమేరు నదికి పంపుతున్నారు. ఆ నీళ్లు నది మొత్తం నిండిపోయి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వరద రూపంలో వస్తున్నాయి. ఈ విజయవాడలో వరదలు రావడానికి ఇది ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. సరిగ్గా ఇదే సమయంలో 2005వ సంవత్సరంలో బుడమేరు నది కారణంగా విజయవాడలో వరదలు వచ్చాయి. బుడమేరు నది యొక్క మాక్సిమం నీటి కెపాసిటీ 11,000 క్యూసెక్కులు. కానీ 2005లో బుడమేరు నదిలో వచ్చిన వరద నీరు 75,000 క్యూసెక్కులు. దాంతో అప్పుడు కూడా విపరీతమైన వరదలు వచ్చాయి. అప్పుడు ప్రజలంతా వచ్చి బుడమేరు నది యొక్క పూర్తి పరిష్కారం చేయాలని ధర్నాలు చేయటంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ఈ బుడమేరు నది యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తిరిగి ఒక చర్చలోకి వచ్చారు. బుడమేరు నదిలో ఉన్న నీటి మట్టాన్ని డైవర్ట్ చేయడానికి బుడమేరు నదిలో ఉన్న కొంత నీటి మట్టాన్ని పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదిలో కలుపుతున్నారు. ఇలా చేయటం వల్ల బుడమేరు నదిలో కొంత నీటి ఉధృతి చాలా తగ్గింది. కొన్ని సంవత్సరాలు ఇది బాగానే ఉంది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కాస్త రిపేర్ అయ్యింది. దాంతో ఆ ప్రాజెక్టులకు ఆ రిపేర్స్ చేయలేక నీటి ఉధృతి చాలా పెరిగిపోయింది. అసలు ఈ బుడమేరు నదిలో అంత నీరు ఎలా వస్తుంది అంటే విజయవాడలో డ్రైనేజ్ వాటర్ కూడా ఈ నదిలోకి వదులుతారు. బుడమేరు నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టి కబ్జాలు చేసి వాటిలో ఇల్లు కట్టిన నీటిని కూడా ఈ బుడమేరు నదిలోకి వదులుతున్నారు. దాంతో బుడమేరు నదిలో నీటి మట్టం చాలా పెరిగిపోతుంది. అసలు ఆ నది చుట్టుపక్కల ఇల్లు కట్టకూడదు అంటే అందులో డ్రైనేజ్ వాటర్ ని కూడా ఆ నదిలోకి వదులుతున్నారు. అలా ఆ విధంగా బుడమేరు నదిని చాలా నాశనం చేశారు. ఆ తర్వాత అమరావతి రాజధాని అని అనౌన్స్ చేశాక ఈ రియల్ ఎస్టేట్ దందా అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆ రియల్ ఎస్టేట్స్ ఈ నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కబ్జాలు చేసి ఇల్లు కట్టి అతి తక్కువ ధరలకే మీకు ఇల్లు వస్తుంది అని పేదవారికి చెప్పి వారికి ఇల్లు అమ్మేసి వారికి డబ్బులు వచ్చాక వారు ఒక మంచి ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకున్న పేదవారు నరకం చూస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మన సీఎం రేవంత్ గారు హైడ్రా అనే పేరుతో ఎవరైతే నదికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఇల్లు, ఫామ్ హౌస్లు కట్టారో వాటిన్నిటిని కూల్చివేశాడు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తేనే ఇలాంటి వరదల నుంచి మనం సేఫ్ గా ఉండగలం. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ వరద నుంచి సురక్షితంగా ఉండటానికి ఏ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అన్నది మీ అభిప్రాయంగా కామెంట్ చేయండి. అండ్ ప్రభుత్వం చేస్తేనే ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఇప్పటికే సుమారు ఈ వరదల్లో 17 మంది మరణించారు. సుమారు 4 లక్షల మంది ప్రజలు ఈ వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు. కొన్ని లక్షల ఎకరాల పంట నష్టాలు కూడా జరిగాయి. కొండ చర్యలు విరిగిపడి 4 చనిపోయారు. చిన్న చిన్న చెరువులు, బావులకు గన్లు పడి వాటి పక్కనే ఉన్న భవనాలు కొట్టుకుపోయాయి. ఈ వరదలకు మనుషులే కాదు గేదెలు కూడా కొట్టుకుపోయాయి. సుమారుగా 200 గేదెలు కొట్టుకుపోయాయి. చాలా రైల్వే ట్రాక్లు కూడా తెగిపోయాయి. విజయవాడలో ఉన్న రైల్వే స్టేషన్ లో ప్రజలు స్టేషన్ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. సో ఇంత దారుణంగా విజయవాడలో అతి దారుణంగా వరద వచ్చింది. ఇంత వరద రావడానికి ఒక బలమైన రీజన్ కూడా ఉంది. బుడమేరు నది యొక్క కెపాసిటీ వాటర్ 11,000 క్యూసెక్కులు. కానీ బుడమేరు నదికి 45,000 క్యూసెక్కులు వరద వచ్చాయి. దాంతో
రావడంతో అతి దారుణంగా విజయవాడలో వరదలు వచ్చాయి. ఈ బుడమేరు నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేయడం కాకుండా ఈ బుడమేరు నది కలిసి కొల్లేరు నది ప్రాంతాన్ని కూడా కబ్జా చేస్తున్నారని విజయవాడ ప్రజలు చెప్తున్నారు. ఈ విజయవాడలో వరదలు రావడానికి గల కారణం ఏంటి? మీ అభిప్రాయంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోకు ఒక లైక్ చేయండి.